ముస్లిం దేశాలన్నిటికీ పాకిస్తాన్ లేఖలు రాసింది. భారతదేశ ప్రతినిధి బృందాలు వస్తే రాని బాకండాలని, ఆపరేషన్ సింధూర్ గురించి చెప్పడానికి వస్తారు, మేము ఓడిపోయామని చెప్పడానికి వస్తారు, మేము గెలిచేసాం మీకు తెలుసు కదా అని. లైట్ తీసుకున్నారు వాళ్ళంతా. మనాడు సౌదీ అరేబియా, దుబాయ్ అన్ని దేశాలకు పోయి వచ్చేసారు. అది అయిపోయింది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి మలేషియాకు కూడా వీళ్ళు మెసేజ్ పెట్టారు, నువ్వు ముస్లిం దేశం నేను ముస్లిం దేశమే ఆపేయండి అని చెప్పేసి. అది కుదరదని చెప్పినటువంటి పరిస్థితి మలేషియా మనల్ని ఆహ్వానించిన సంగతి చూసాం. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి అంశం ఏంటయ్యా అంటే పాకిస్తాన్ భారతదేశానికి వరుసగా 6వ లేఖ రాసింది. సింధు జలాల ఒప్పందం నుంచి, అంటే వాళ్ళేమో సిమ్లా ఒప్పందం నుంచి రద్దు అన్నారు ఇంతకుముందు, తర్వాత అబ్బెబ్బే మేము ఇప్పుడు అట్లాగేం చేయట్లేదని చెప్తున్నారు. అక్కడే కాంట్రవర్సీ ఉంది. సిమ్లా ఒప్పందం అనేటిది ఇందిరాగాంధీ టైంలో జరిగినట్టు దాని రద్దు. అదే సందర్భంలో ఇప్పుడు వచ్చేటప్పటికి సింధు జలాల ఒప్పందం రద్దు చేయొద్దు, నీళ్లు మాకు ఇవ్వండి మొర్రు అని చెప్పేసి 6వ లేఖ రాసింది పాకిస్తాన్ ప్రభుత్వం.